డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. కొంతమంది అడుగుతా ఉంటారు. అంటే కోర్స్‌లోకి జాయిన్ కాకముందే, సార్ ఈ కోర్స్ అనేది 30 డేస్‌లో కంప్లీట్ అయిపోతుందా? 60 డేస్‌లో కంప్లీట్ అయిపోతుందా? సార్ 6 మంత్స్ కోర్స్‌లో మేమేమి నేర్చుకుంటాము? 1 ఇయర్ కోర్స్‌లో మేమేమి నేర్చుకుంటాము? సో, వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. సో, కోర్స్ కరిక్యులమ్ అనేది ఇన్‌స్టిట్యూషన్స్‌ని బట్టి, అలాగే ట్రైనర్స్‌ని బట్టి వాళ్ళకున్న టైం పీరియడ్‌లో వాటిని కంప్లీట్ చేస్తుంటారు. దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా డిజిటల్ మార్కెటింగ్ మనం నేర్చుకునేటప్పుడు యాస్ ఎ స్టూడెంట్‌గా మనము ఎంత నేర్చుకుంటున్నామో దానికి త్రిపుల్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్ క్లాస్ అనేది ఈరోజు తీసుకున్నాము. దానికి 3 టైమ్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫేస్‌బుక్‌కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ మనం నేర్చుకున్నాము ఈరోజు మాడ్యూల్. వీటిని రియల్ టైమ్ సినారియోలో మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నామా లేదా? అంటే 1 అవర్ మాడ్యూల్‌కి 3 అవర్స్ అనేది మనం రియల్ టైమ్ ప్రాక్టీస్ అనేది దట్ ఈస్ ద మినిమమ్. అలాగే వెబ్‌సైట్ క్రియేషన్ మాడ్యూల్ నేర్చుకుంటున్నాము. వెబ్‌సైట్ క్రియేషన్ మాడ్యూల్‌లో మనం 1 అవర్ నేర్చుకుంటే వెబ్‌సైట్‌కి 6 అవర్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ఎంత సింపుల్‌గా ఉంటుందంటే నేర్చుకునేటప్పుడు స్క్రీన్ చూసేటప్పుడు అరే నాకు మొత్తం వచ్చు ఇంతే కదా డిజిటల్ మార్కెటింగ్ అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఫంక్షనాలిటీలో ఉన్న డిఫికల్టీ అనేది అప్పుడు అర్థమవుతుంది. అలాగే బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు అరే ఈ మాత్రం ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా లీడ్స్ వస్తాయి కదా అనేసి అనుకుంటుంది. కానీ బిజినెస్ ఓనర్స్ కి డిజిటల్ మార్కెటర్స్ కి ఉన్న వేరియేషన్ ఏంటంటే డిజిటల్ మార్కెటర్స్ నాకు స్కిల్ ఉందని చూపించగలిగితే, అంటే కంపెనీ దగ్గర స్కిల్ ఉందని చూపించుకోగలిగితే వాళ్ళకి జాబ్ వస్తుంది. దాన్ని వాళ్ళు ఏ విధంగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొని వెళ్ళాలి అనేది కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఆ రిసోర్సెస్‌ని మనం నెక్స్ట్ లెవెల్‌కి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అనేది ఇంటర్నల్‌గా ఆ ఎంప్లాయ్‌కి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కానీ బిజినెస్ ఓనర్స్ అలా కాదు. మనము నేర్చుకున్న స్కిల్‌ని బిజినెస్‌ని ఎక్స్‌పాన్షన్స్ చేసుకోవడం కోసము మల్టిపుల్ వేరియంట్స్‌లో ఎలా స్ట్రాటజీస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ప్రాసెస్‌ని ఎలా ఇటరేట్ చేస్తున్నాము, రిజల్ట్స్‌ని మనం ఎలా అనాలిసిస్ చేసుకుంటున్నామో వీటి మీద సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం కేవలం వన్ క్యాంపెయిన్ చేసి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఒక 6 మంత్సో, 1 ఇయరో మనకి వెబ్‌సైట్ ఉంది. లీడ్స్ ఎందుకు రావట్లేదు? కానీ వెబ్‌సైట్ మీద ఎంత ఎఫర్ట్స్ అనేది మనం పెడుతున్నాము? రైట్ ఆప్టిమైజేషన్ జరుగుతుందా? ఆ ల్యాండింగ్ పేజ్‌కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి? వెబ్‌సైట్‌లో ఉండాల్సిన కీ ఎలిమెంట్స్ అనేది ఉన్నాయా లేదా? ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ బిజినెస్ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ మీద గనుక రిలై అయితే. బట్ ద ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం కంటే కూడా ఎవరైతే ది బెస్ట్ ప్రాక్టీస్ చేయగలుగుతారో వాళ్ళకే ది బెస్ట్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. స్కిల్ వాళ్ళకు మాత్రమే వస్తుంది. వీడియోస్ కానీ అలాగే నాలెడ్జ్ ని కన్స్యూమింగ్ చేసేవాళ్ళు సో బ్రింజ్ బ్రౌజింగ్ అనేసి చెప్తూ ఉంటాము. ఎక్కువ అవర్స్ అలా బ్రౌజింగ్ చేయడం వల్ల నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కానీ రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీ మనకు తెలియకపోవచ్చు. సో దట్ ఎక్కువ టైం అనేది ప్రాక్టీస్ చేయడానికి టైం స్పెండ్ చేయండి. యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ పీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.